హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ నేను సిద్ధగమని సుదర్శన్ మేము శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణ ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి, తర్వాత ఇప్పుడు రద్దీ ఏంది, ఎందుకంటే సంక్రాంతికి మొత్తం హైదరాబాద్ నుంచి పబ్లిక్ అంతా మరి ఆ పండుగ విశేషాలు ఏంటి, కథ ఎందుకు కార్గండి అన్ని కూడా చూద్దాం. వాటితో పాటు ఇక్కడ సినిమా వార్తలు, మూవీ వార్తలు సినిమా వార్తలు ఒకటే కావచ్చు, స్పోర్ట్స్ వార్తలు అన్ని కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఆ కష్టాలు మావే, ఆ కన్నీళ్లు కూడా మావే, చినిగిన బట్టలతో మాసిపోయిన శరీరాలు మావే, ఆకలి డొక్కలు ఎండుకపోతున్న దేహాలు కూడా మావే, మా శ్రమజీవుల చెమట చుక్కలు పేదరికపు చీకట్లను వదిలి వెళ్తలేవు, ఇప్పటికీ మమ్మల్ని వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మేము ఏం లేనోళ్ళం, బుక్కడి బువ్వ కోసం బతుకు పోరాటం చేస్తున్న సామాన్యులం, ఉప్పు పప్పు సబ్బు బిళ్ళలు నూనె ప్యాకెట్ల కోసం మా జేబులను తరుముకుంటాం. పైసలుంటే మురిసిపోతాం, లేకుంటే పస్తులతో కాలాన్ని వెళ్ళదీస్తాం. అయితే కోరికలను చంపుకొని కడుపు నిండితే చాలనుకుంటాం. ఆకాశాన్ని తాకి భవనాలు పక్కన గుడారాల్లో నివసిస్తున్న పేదోళ్ళం, మేము అనాథలం. దార తెగని కన్నీళ్లు మా పిల్లల చెంపల మీద జాలువారుతుంటే జాలి లేని దేశం మమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వుకుంటుంది. నాయకులు అవినీతి చేసి సంపాదించుకున్న సొమ్ముతో పైసా వంతు నానాదల కోసం ఖర్చు చేస్తే ఈ దేశంలో పేదరికమే లేకుండా పోయేది అని చెప్పి రాసిండు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు అక్రమంగా సంపాదించిన దాంట్లో ఒక 1% పెట్టినా కూడా ఈ దేశంలో పేదరికం అనేది దేశం మొత్తం మారిపోతుంది. కానీ దుర్మార్గులు పెట్టరు. జీవితం పరుగు పందెం కాదు, కొంచెం దూరం పరిగెత్తగానే ముగియడానికి, మరణించే వరకు ప్రయాణించాలి. దేశ జనాభా 142 కోట్లు, దేశ అప్పు 165 లక్షల కోట్లు. యాడబెట్టాం ఈ అప్పంతా, యాడికి పోయింది లెక్కంతా. దేశంలో పేదరికం తగ్గిందా, మధ్యతరగతి మురిసిపోతుందా, ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా, ఎక్కడికి పోయారు దేశభక్తులంతా, మూగబోయిందేం మేధావి వర్గం అంతా అని చెప్పేసి ప్రత్యేకంగా రాశిలో ఆకలి నిద్ర ఇవే మనిషి బ్రతకడానికి దేవుడు సృష్టించిన అవసరాలు, మిగతా వాడిని మనిషి తనకు తాను సృష్టించుకున్న అవసరాలు మాత్రమే. ప్రశాంతంగా ఆలోచించే వారి ఇల్లు స్వర్గంలా ఉంటుంది. అసహనంతో నిర్ణయాలు తీసుకునే వారి ఇల్లు నరకంలా మారుతుంది. అంటే వాస్తవంగా ఇక కోరికలు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కొంచెం ఇట్లా వేరే రాస్తున్నాడు అన్న మంచి, అంటే ఇది రాస్తున్నాడు. ఆశ మనిషిని బతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా పని చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. కోపంగా మాట్లాడేవారు గొప్పగా బతకడానికి దారి చూపిస్తున్నారని ఎలా అయితే తెలుసుకోలేమో, అలాగే నవ్వుతూ నమ్మిస్తూ మాట్లాడేవారు గొంతు కోసేవారు వరకు కూడా మోసం చేస్తున్నారని తెలుసుకోలేము. ఈ నాగరికత సమాజంలో ఎందరో చేయని నేరాలకు పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు, 3rd డిగ్రీలు చవి చూస్తున్నారు అని చెప్పేసి ప్రత్యేక కథనం రాసిండు, ప్రత్యేక వ్యాసం రాసిండు. ఇది ఇట్లా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె ధైర్యం తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కార్యకర్తలకు కష్టం వచ్చినా అండగా నిలిచిన మొదటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదల భూములను విషయంలో ప్రశ్నిస్తున్న తీరు చేసిన పోరాటాలు ఆయన గ్రాఫ్ను అమాంతం పెంచింది. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ఎదురై నిలబడ్డాడు. దేవుడి గుడిలో ఉన్నాడన్నది ఎంత నిజమో తీన్మార్ మల్లన్న ప్రజల హృదయాల్లో ఒక గుండె ధైర్యంగా ఉన్నాడు అన్నది అంతే నిజం అని తీన్మార్ మల్లన్న సారథ్యంలో ప్రతి ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు ప్రజల్లో తీన్మార్ మల్లన్న ఇమేజ్ను బాగా పెంచింది అని చెప్పేసి ఇది వ్యాసంలాగా మల్యాల శ్రీకాంత్ రాసిండు, భూపాలపల్లి నుంచి రాసిండు. కానీ ఇది వ్యాసంలాగా ఉన్నది, అది అంటే కవిత్వం లాగా. కవిత్వం అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి లెక్క. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆశాల నిరసన, అందుబాటులో లేని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్ ఇక ఆఫీస్ గేటుకు వినతిపత్రం అతికించి వెళ్లిపోయిన ఆందోళనకారులంట. ప్రజలకు అందుబాటులో ఉండని శాసనసభ్యుడు, పత్రికల్లో కథనాలు వచ్చిన అదే వైఖరి, క్యాంప్ ఆఫీస్లో కానరాని ఎమ్మెల్యే అని బిఫోర్ మనం కథనాలు రాస్తాం. ఇక నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ, బాలికలను చదివించాలని తల్లిదండ్రులకు డీసీపీ భాస్కర్ వినతి. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సేవా కార్యక్రమాలు బెల్లంపల్లి నుంచి. జల్సాలకు అలవాటు పడి చోరీల బాట, 4 నిందితుల్ని అరెస్ట్ చేసిరట సోన్లో. జిప్సం వినియోగదారులపై రైతులకు శిక్షణ ఉండబోతుంది జైపూర్లో. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించిన విద్యార్థి సాయి ఇక ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు సన్మానం చేసినాయి. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చాలి. ఏఎస్పీ రాకేష్ మీనా నిర్మల్. నిజామాబాద్ జిల్లా చూసుకుంటే వరుస నేరాలపై పోలీసుల పురోగతి. హత్య, చోరీ కేసులు ఛేదించిన పోలీసులు, వివరాలు వెల్లడించిన అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. ఆరోగ్య చైతన్య వేదిక
కాలమానిని ఆవిష్కరణ నిజామాబాద్. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో గణేష్ బాబుకు డాక్టరేట్ వచ్చిందంట. కంగ్రాచులేషన్స్. మరో 3 పోలీసులకు లోకాయుక్త నోటీసులు ఈ నెల 22న హాజరు కావాలని ఆదేశాలు. ఇక రుద్రూరు చెరువులో పడి యువతి ఆత్మహత్యనంట. రెచ్చిపోతున్న కాపర్ దొంగలు వారం వ్యవధిలో 2 సార్లు చోరీలు. ఈ రైతుల మోటార్ల కాపర్లు కూడా దొంగతనం చేస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు చూసుకుంటే పాపని అపహరించిన మహిళా నిందితుల అరెస్ట్ అంట, రిమాండ్ అంట. ఈ కిడ్నాప్ కేసులో ఆధారాలు లేకున్నా ఛేదించిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించిన సిరిసిల్ల ఎస్పీ. ఇక క్యూ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీని చూస్తూ ఉన్నాం. ఇక భూసేకరణ వల్లే రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను వేగవంతంగా చేయాలి. 2027 నాటికి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పూర్తి. మార్చి నాటికి అందుబాటులోకి కరీంనగర్ రైల్వే లైన్. 60 కోట్ల రూపాయలతో అతి త్వరలో కొత్తపల్లి స్టేషన్ నిర్మాణం పూర్తి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడి. ఏళ్లు గడిచినా పూర్తి కాని రోడ్డు పనులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రయాణికుల అవస్థలు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు. వేరు ఘటనల్లో ఒకరు మృతి, 4గురికి తీవ్ర గాయాలండి. రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. ఇవేంటి పీడ దినాలు. నియోజకవర్గంలో నిర్దేశించిన ధరలకే ఇసుక విక్రయాలు. ట్రాక్టర్ యజమానులకు అధికారుల సూచన. సుల్తానాబాద్. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలి. శ్రీరంగపురం రంగనాయక స్వామి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న నీలం మధు ముదిరాజ్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఆందోళనలో. పోలీసుల పనితీరును ఆన్లైన్లో QR కోడ్ స్కాన్ ద్వారా తెలియజేయండి. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ అంటున్నాడు. గిరిజనులకు అండగా పోస్ట్ కార్డు ఉద్యమం. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్. ప్రభుత్వ భూములను గిరిజనులకు ఇవ్వాలని బాలకృష్ణ ముదిరాజ్ డిమాండ్ చేస్తా ఉన్నారు రామచంద్రపురం నుంచి. పలుగుమీది పోచమ్మ దేవాలయం వద్ద రాస్తారోకో. షాపుల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులంట. నర్సాపూర్కు సంబంధించి పెద్ద ఎత్తున ఆదివారం పలుగు మీద పోచమ్మ రేంజ్లో ఉంటారు పబ్లిక్. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి. నారాయణ్ ఖేడ్ బ్లడ్ డోనర్స్ సభ్యుల పిలుపు. సామాజిక కార్యకర్త అంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే అక్రమ షెడ్ల నిర్మాణాలపై చర్యలు తప్పవు. 2019 చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలు చేసే వారికి హెచ్చరిక. బీజేపీ జిల్లా వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి బీసీలకు అందని ద్రాక్షేనా. జిల్లా ఏర్పాటు అయ్యాక బీసీలకు అందని అధ్యక్ష పదవి. 3 పర్యాయాలుగా అగ్రవర్ణాలకే దక్కిన ఛాన్స్. ఒకసారి పరిగికి, 2 సార్లు వికారాబాద్కు. ఈసారి తాండూర్కా లేక కొడంగల్కా. ఈసారైనా బీసీకి అధ్యక్ష పదవి దక్కేనా అంటే మరి చూడాలి. రమేష్ కుమార్, పాండుగౌడు, కోటగిరి శివరాజ్ ఉన్నాడు. ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. ఆలయాల్లో బారులు తీరిన భక్తులు ఎక్కడ చూసినా కానీ. శంకర్పల్లి పడాన్చెరు మధ్య ఎలక్ట్రికల్ బస్సు ప్రారంభమైందంట. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరికలు. దేశ ధర్మ రక్షణకై బీజేపీ కృషి వెలగట్టలేనిది. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తాం. యువ నాయకులు పెద్దోళ్ళ దయాకర్ చేస్తా ఉన్నారు. చేవెళ్ల నుంచి ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. హైడ్రా జరా ఇదర్ దేకో. మూసీలో ఆదిత్య వాంటెడ్ భారీ నిర్మాణం. మూసీ నది మొత్తం ఎంక్రోచ్ చేసేసి ఇక్కడ పెట్టిన తర్వాత కూడా మరి రంగనాథ్ సార్ ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, పెద్దోళ్ళకు వర్తించే ఈ నిబంధనలు. ఈ పెద్దోళ్ళకి నిజంగా వర్తించారు. సామాన్యుడు అయితే ఒక చిన్న బిల్డర్ అయితే కూల్చేస్తారా వెళ్ళి. మూసీలో ఆదిత్య వాంటేజ్ భారీ నిర్మాణం. మరోపక్క మూసీపై నుంచి బ్రిడ్జ్ నిర్మాణం. ఇక ఈ ఇన్ఫ్రా నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించేనా హైడ్రా స్పందించే చర్యలు చేపట్టేనా అంటే మరి ఇంకైతే చేపడతలేదు ఇప్పటికైతే. ఘనంగా వైకుంఠ ఏకాదశి లంగర్ హౌస్ సంఘం దేవాలయంలో ప్రత్యేక పూజలు. ఇక లేక్ వ్యూ విల్లాలపై హైడ్రా పంచా. నెక్నపూర్ చెరువులో వెలిసిన విల్లాలను కూల్చివేసిన హైడ్రా. ఇక గతంలో కూల్చిన తీరు మార్చుకొని ఆక్రమణదారులు. అయితే చెరువులు నాలలు అన్యాక్రాంతంపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సీరియస్ అయ్యిండు. ఈ కబ్జాలు కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. మళ్ళీ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన అధికారులు. భద్రతలను పాటించి డ్రైవింగ్ చేయాలి. రోడ్డు సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా చైతన్య కార్యక్రమంలో ఎంవిఐ శ్రీనుబాబు 1 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే పిల్లల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవలు. ఇక నాగర్ కర్నూలు జిల్లా జడ్జి డి రాజేష్ బాబు అంటున్నారు. ఇక క్యూ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ డి జానకిని చూస్తా ఉన్నాం. మహబూబ్ ఈసీఐఆర్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ అంట. బాధితులకు అందజేసిన నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ అని చెప్పి. శ్రమ దోపిడికి గురవుతున్న ఆశా కార్యకర్తలు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి చేస్తున్న వ్యాఖ్యలు. మీ సేవా కేంద్రం ఏర్పాటుకు రాత పరీక్ష నిర్వహణ అంట. అమ్మా మంచిగానే ఉన్నది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు కూడా పెట్టండి. ఎగ్జామ్ పెట్టి వాడు పాస్ అయిన తర్వాతనే పబ్లిక్ లకు పంపించండి. 10వ తరగతి పరీక్ష పెట్టరాదు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడి. ఉమ్మడి నల్గొండ జిల్లా వారు చూసుకుంటే
మోదిన్పురంలో మోడుబారిన అభివృద్ధి, పంచాయతీ కార్యాలయ నిర్మాణం పూర్తి అయినా అద్దె భవనంలోనే పాలనంట. నర్సరీలో భారీ అవకతవకలు, పడకేసిన పారిశుధ్యం పట్టించుకునే అధికారులు చివెంల ఆసరా పెన్షన్ లో 16 రూపాయల దోపిడీ మీద 16 రూపాయలు ఇస్తలేరు. కట్ చేస్తున్నారు. ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 17 మందికి గాయాలు. అతివేగమే ప్రమాదానికి గల కారణం. మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని హైదరాబాద్కు తరలించిందంట డిఎస్పీ రవికుమార్ చెప్తున్నాడు. ఇక మహిళలకు ఉపాధి కల్పించడమే అభయ ఫౌండేషన్ ధ్యేయం. అభయ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన సంస్థ నారాయణపూర్. కంగ్రాట్స్, నిజంగా మంచి పని చేసిరు. పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర ఉండబోతుంది. సూర్యాపేటలో పోతుంది. విద్యార్థిని అభినందించిన పాఠశాల యాజమాన్యం. ఇక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండమల్లేపల్లి 9వ తరగతి చెందినటువంటి భూతల సాయి వర్షిత్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైద్య వైజ్ఞానిక ప్రదర్శనలో సేంద్రియ వ్యవసాయం అనే అంశంపై ప్రతిభ కనబరచడంతో నిజంగా గ్రేట్. అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించాలి. రోడ్డు వెడల్పులో భాగంగా పక్కకు పెట్టిన విగ్రహం సామాజిక కార్యకర్త జింకల భాస్కర్. వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే కార్మిక భవనంకు అండగా అఖిల పక్షం. ఇక 1,00,000 సంతకాల సేకరణ చేపట్టిన నాయకులు, కార్మికులకు అన్యాయం జరిగితే రాష్ట్ర స్థాయి పోరాటమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. తప్పుడు వ్యక్తులకు మద్దతుగా కొండా దంపతులు. ఇక ఖాళీ కుర్చీలతో మరిపేడ ఎంపీడీఓ కార్యాలయం. పనుల కోసం వచ్చిన ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు. ముందస్తుగా సంక్రాంతి సెలవులు తీసుకున్న అధికారులు. మంచిగానే ఉన్నది. మరి సంక్రాంతి సెలవులు తీసుకుంటే మరి మా పేద ప్రజల పరిస్థితులు ఏంది? యువజన ఉత్సవాలలో నెల్లి కుదురు విద్యార్థుల ప్రతిభ. విజేతలను అభినందనలు తెలిపిన స్థానిక ఎస్ఐ చిర్రా రమేష్ బాబు. పేదల వైద్య ఖర్చులకు అండగా సీఎంఆర్ఎఫ్ ఫండ్. టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి. బామర్దిపై బావ కత్తితో దాడి చేసినట్ట నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పురుగుల మందు డబ్బాతో పేదల నిరసన. మంత్రి ఇలాకాలో ఇండ్ల కోసం ఆందోళన. ఆచర్లగూడెంలో ఆందోళనకారుల ఆగ్రహం. తహసీల్దార్ హామీతో విరమించారంట పాలేరు దగ్గర. మందు డబ్బాలు పట్టుకుందో. ఉంజుపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఉండబోతుంది. నాకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి అంటే అభిమానం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉగాది నాటికి వేంసూరులో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అవుతుందంట సత్తుపల్లిలో. ఇక రామయ్యకు ఘనంగా విశ్వరూప సేవ. భారీగా తరలి వచ్చిన భక్తులు. పిల్లలను ప్రతిరోజు కళాశాలకు పంపండి. పేరెంట్స్ మీటింగ్లో ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి. బస్టాండ్ ఫుల్, బస్సులు నిల్లంట. పండుగకు గ్రామాల బాట పడుతున్న ప్రజలు. బస్టాండ్లో బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు పాల్వంచి దగ్గర. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూద్దాం. విరాట్ వల్లే యువరాజ్ కెరియర్ ముగిసింది. విరాట్ కెప్టెన్సీపై ఊతప్ప షాకింగ్ కామెంట్స్ చేసి. టీమిండియా శుభారంభం. ఐర్లాండ్ పై ఉమెన్స్ టీం విక్టరీ. 239 పరుగుల లక్ష్యాన్ని 34.3 ఓవర్లలో ఛేదన. 3 వన్డేల సిరీస్ 1-0తో సమం అదరగొట్టిన భారత మహిళా ప్లేయర్లు. అమ్మాయిలు మంచిగా ఆడుతున్నారు. నాపై విష ప్రయోగం జరిగింది. విషం కలిపిన ఆహారం ఇచ్చారు. టెన్నిస్ స్టార్ నోకావ్ జోకోవిచ్ అంటుండు సంచలన ఆరోపణ. ఇక జీక్యూ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పిండు. చేస్తూ ఉంటారు నిజంగా దుర్మార్గులు. హిందీపై కాంట్రవర్సరీ. హిందీ జాతీయ భాష కాదు, అధికార భాష మాత్రమే. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు, వెల్లువెత్తుతున్న విమర్శలు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే గేమ్ చేంజర్ రామ్ చరణ్ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా? అసలు సినిమా ఎలా ఉంది? అయితే శంకర్ మూవీపై శనార్థి రివ్యూ కథనం వేసింది, ప్రత్యేక కథనం. ఇక పుష్ప బ్యూటీకి ఇంజూర్. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుండగా గాయం, రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు. ఫోటోలు దొరకలేదు. ఎక్కడ గాయమైందంట. యాక్షన్ డైలాగ్స్ అదర్స్. డాకు మహారాజ్ సెకండ్ ట్రైలర్స్ రిలీజ్. హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ పాల్గొన్న మూవీ టీం. రేపే ప్రేక్షకుల ముందుకు సినిమా. ఇక ఓటీటీలోకి బచ్చలపల్లి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతా ఉందంట. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూ న్యూస్. మీ మీనం శ్యామ్ విత్ సిద్ధగుని సుదర్శన్, కెమెరామెన్ భరత్.